హలో అండి. ఈ చలికాలంలో అయితే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ సమస్య అయితే చాలా వెంటాడుతుంది కదండీ! నేనైతే దానికొక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాను. మన న్యాచురల్‌గా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. మనం ఒక స్పూన్ అయితే మెంతులు తీసుకోవాలండి. ఒక స్పూన్ మెంతులు, ఒక 10, 15 మందార పువ్వులు అండ్ మందార ఆకులు, కరివేపాకు, అలోవెరా కొంచెమంతా న్యాచురల్ అలోవెరా ఉంటుంది కదా! అది కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఏ బ్రాండ్ ఆయిల్ అయినా పర్లేదు. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు కరివేపాకు, ఈ మందార పువ్వులు, ఈ అలోవెరా అండ్ ఆనియన్ కూడా అండి. ఆనియన్ కూడా మనం అన్నీ అయితే వేసుకొని చక్కగా అవైతే గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చే వరకైతే మంచిగా వేగనివ్వాలి. దాంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆయిల్‌లోకి వచ్చేలాగా మంచిగా దాన్నయితే హీట్ చేసుకోవాలండి. అట్లా వేడైన తర్వాత ఇప్పుడు నేనిలా ఒక వడగట్టుకుంటున్నాను కదా! ఒక మంచిగా ఉతికిన క్లాత్ అయితే తీసుకొని ఒక గిన్నెలో మనమైతే చక్కగా వడగట్టుకోవాలండి. మనం ఎంత వడగట్టినా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అనేది మిగిలిపోయి ఉంటుంది. అందుకోసమే దాన్ని మంచిగా మంచిగా స్క్వీజ్ చేసుకొని ఆయిల్ అంతా బయటకి తీసుకోవాలండి. ఆయిల్ అంతా బయటకి తీసుకున్న తర్వాత మనకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే తయారైతుంది. ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా కలిపి మనం చేసుకోవచ్చు. దీంట్లో బ్రింగ్రాజ్ కూడా వేసుకోవచ్చండి దొరికితే. నాకిప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఈ ఆయిల్‌తో నాకైతే మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అలాగే డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకి చిన్న చిన్న హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఆయిల్ వాడిన తర్వాత. ఏంటంటే ఒక 1 మంత్ మంచిగా దాన్ని డైలీ యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసి మనం ఒక 1 అవర్, 2 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అయితే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది జుట్టుకి. చూసారు కదా ఎంత బా వచ్చిందో ఆయిల్. దాన్నైతే ఒక బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా నిలువ ఉంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.